గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన వాళ్లు ఎవరు కూడా ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోలేదని, ఈసారి బీజేపీ తరఫున బలపరిచిన అభ్యర్థిగా గెలిస్తే ఖచ్చితంగా సమస్యలన్నీ ఒకటి తర్వాత ఒకటి పరిష్కారమయ్యే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య. మెదక్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నిర్వహించిన జిల్లా కార్యనిర్వాహక వర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రొసీజర్ ఉంటుంది, ప్రమోషన్ ఉంటుంది, పే స్కేల్స్ ఉంటాయి, పిఆర్సీ టైం టు టైం వస్తుంది. అందులో భాగంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, రివల్యూషన్ పాలసీ తీసుకొచ్చారు. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా న్యూ పాలసీ తీసుకొచ్చారు. అది అన్ని స్టేట్లు అడాప్ట్ చేసినాయి, కానీ మన స్టేట్ ఇంతవరకు అడాప్ట్ చేయలేదు. మన పక్క స్టేట్లో ఆంధ్ర, ఏపీ గవర్నమెంట్ కానీ కర్ణాటక గవర్నమెంట్ కూడా అడాప్ట్ చేసినాయి. అడాప్ట్ చేయకపోవడంతో ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ఫండ్స్ అన్నీ ఆగిపోతాయి. కాబట్టి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సరైన ఫండ్స్ ఇవ్వట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ ఆగిపోయింది. కాబట్టి మొత్తం విద్యా సెక్టరే ఒక సిక్కిల్ ఇండస్ట్రీ లాగా మారిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మరి మనము మన యొక్క అభ్యర్థిని మనం గెలిపించినట్టయితే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఒక చలనం వస్తుంది ఖచ్చితంగా. బిజినెస్ చేశాం. అందులో భాగంగానే 94లో పల్లవి స్కూల్ స్టార్ట్ చేసాం. ఒక 50 స్టూడెంట్స్తో స్టార్ట్ చేసాం. అది ఒక పీరియడ్ ఆఫ్ టైం అంచెలంచెలుగా ఎదుగుతూ తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూలు, పల్లవి మోడల్ స్కూల్స్, పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్, పల్లవి మేనేజ్మెంట్, ఒక 42,000 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే విద్యా సెక్టర్ మీద స్టూడెంట్స్ ఇష్యూస్, అదేవిధంగా టీచర్స్ ఇష్యూస్ అన్నీ నాకు తెలుసు. అంటే ఎడ్యుకేషన్ సెక్టర్ 40 ఇయర్స్ నుంచి స్టడీ చేస్తూ ఈ విద్యా రంగంలో 40 ఏళ్ళ నుంచి ఈ వాట్ ఈజ్ పాజిటివ్, నెగటివ్ అనే ఎఫెక్ట్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ 30 ఇయర్స్లో డిఫరెంట్ గవర్నమెంట్స్ ఈ విద్యా రంగాన్ని బాగా బీట్ చేసి